హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనకి మహేశ్వరంకి నియర్ బై పులిమామిడి వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ రోడ్లో మనకు ఒక 20 గుంటాస్ ల్యాండ్ అనేది అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి అయితే వచ్చిందండి. సో నేను మీకు యాజ్ ఆఫ్ నో కనెక్టివిటీ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. జస్ట్ మనకి ఏంటంటే మహేశ్వరం నుంచి చూసుకుంటే జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి. సో మనకి చూసుకుంటే కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనకి మహేశ్వరం నుంచి పులిమామిడి వెళ్ళేటువంటి కనెక్టివిటీ అప్రోచ్ రోడ్ ఉంటుందండి. సో మనకి ఈ పాయింట్ ఇక్కడ నేను ఏదైతే సర్కిల్ చేసి చూపిస్తున్నాను, ఇట్లా మనకి ఈ జంక్షన్ నుంచి మనకి ఇటు మనం రైట్కి వెళ్తే ఇటు మనం ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్తాము. ఈ కనెక్టివిటీ రోడ్లో వస్తే మనం ఆ యొక్క ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ దగ్గరికి అయితే చేరుకోవచ్చండి. జస్ట్ మనకి అప్రోచ్ రోడ్లో మనకి మధ్యలో చలపతి హార్డ్వేర్ పార్క్ అండ్ మనం కొంచెం ముందుకు వస్తే ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఒక ప్రాజెక్ట్ వస్తుందండి. ఇది మనకి స్పందన లేఅవుట్ అండి. సో ఇది దాటిన తర్వాత మనకి ఇక్కడ అక్షిత గోల్డెన్ బ్రిడ్జ్ ఫేజ్ 2 ఉంటుంది. సో ఇది దాటిన తర్వాత ఇదంతా కూడా బంజారాతండా విలేజ్ అండి. ఇదంతా కూడా బంజారాతండా. జస్ట్ బంజారాతండా దాటిన తర్వాత మనకి పేరం ఆదిత్య ఎలీనా ప్రాజెక్ట్ వస్తుందండి. సో ఈ పేరం ఆదిత్య ఎలీనా దాటిన తరువాత మనకి కొంచెం ముందుకు వస్తే రైట్కి తీసుకోవాలండి. జస్ట్ రైట్కి ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో జస్ట్ మెయిన్ రోడ్ నుంచి ఒక 400 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి 20 గుంటాస్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి. మీకు నేను ఏదైతే మార్క్ చేసి చూపిస్తున్నానో ఇది మనకు మార్క్ చేసి చూపిస్తున్నా. మీకు ఏదైతే ల్యాండ్ కనిపిస్తుందో ఇది మనకు సేల్కి ఉన్నటువంటి ల్యాండ్ అండి. సో మనకు మెయిన్ అప్రోచ్ రోడ్ వచ్చేసి ఇది మనకు 100 ఫీట్ రోడ్ అండి, టువర్డ్స్ పులిమామిడి టు మహేశ్వరం రోడ్డు. ఈ మహేశ్వరం కనెక్టివిటీ రోడ్లో మనం జస్ట్ ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే మనకు పులిమామిడి విలేజ్ వస్తుందండి. జస్ట్ కొంచెం ముందుకు వస్తే ఒక 2 కిలోమీటర్స్ వస్తే మనకు పులిమామిడి విలేజ్ వస్తుంది. జస్ట్ పులిమామిడి విలేజ్ కన్నా ముందే మనకు ఈ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి. సో మనకి ఏదైతే ఈ కనెక్టివిటీ రోడ్డు కనిపిస్తుందో ఈ రోడ్లోనే మనకి అక్షిత వాళ్ళ ప్రాజెక్ట్ ఉంటుందండి. ఇదంతా కూడా అక్షిత వాళ్ళ ప్రాజెక్ట్, అక్షిత గోల్డెన్ బ్రిడ్జ్ ఫేజ్ 4 ఇది. సో ఇదే రోడ్డు మనకి మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. సో ఈ మాస్టర్ ప్లాను మనకి హెచ్ఎండి మాస్టర్ ప్లాన్లో 30 మీటర్స్ రోడ్డు కనిపిస్తుందండి. సో 100 ఫీట్ మనకి కంప్లీట్ R2 జోన్లో ఉంటుందండి. ఈ ల్యాండ్ అంతా కూడా R2 జోన్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు. సో జస్ట్ రెసిడెన్షియల్ హౌసెస్కి నియర్ బై ఉంటుందండి ఈ ల్యాండ్. ఇది వచ్చేసి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు. జస్ట్ ఈ ప్రాజెక్ట్ దాటిన తర్వాత మనకి అక్షిత వాళ్ళ ప్రాజెక్ట్ వస్తుందండి. సో ఇది దాటిన తర్వాత మనకు ఇక్కడ కూడా ఒక హెచ్ఎండి లేఅవుట్ అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే యాజ్ పర్ మనకి 100 ఫీట్ ప్రకారం ఈ లేఅవుట్ మనకి బఫర్ కూడా తీసుకున్నారు, చూసుకోవచ్చండి. 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు ప్రకారం వీళ్ళు బఫర్ కూడా తీసుకోవడం జరిగింది. సో మీకు ఇదే నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి. ఎందుకంటే జనరల్గా మాస్టర్ ప్లాన్ రోడ్డు లేకపోతే వీళ్ళు ఈ రోడ్డు వేయకూడదు అండ్ ఈ రోడ్డును కూడా మిస్యూజ్ అయితే చేయరండి. సో అట్లా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అక్షిత గోల్డెన్ బ్రిడ్జ్ ఫేజ్ 4 ఈ ప్రాజెక్ట్కి నియర్ బై మనకి 20 గుంటాస్ ల్యాండ్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు. జస్ట్ మనకి మహేశ్వరం నుంచి చూసుకుంటే జస్ట్ మనకి 5 కిలోమీటర్స్ డిస్టెన్సే వస్తుందండి. మనకి మహేశ్వరం టౌన్ నుంచి చూసుకుంటే మనకి ఈ ల్యాండ్ అనేది 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే వస్తుంది. సో మనకు ఇది మొత్తం మనకి కనెక్టివిటీ రోడ్డు కూడా చాలా బాగుంటుందండి. ఈ రోడ్డు నేను మీకు లైవ్ లొకేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు మాస్టర్ ప్లాన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు ఎగ్జాక్ట్గా మాస్టర్ ప్లాన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు ఏదైతే నేను మీకు లొకేషన్ చెప్పానో మనకి ఈ సర్వే నెంబర్లో వస్తుందండి. నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. సో ఇది మనకు సర్వే నెంబర్ అండి, 84 సర్వే నెంబర్లో మనకి 20 గుంటాస్ ల్యాండ్ అనేది వచ్చిందండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ R2 అని రాసి ఉంటుందండి. R2 జోన్ ఇది కంప్లీట్గా. సో ఈ 30 మీటర్స్ ఏదైతే ఉందో ఇది 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. సో మనకి ఈ పాయింట్లో ఎగ్జాక్ట్గా ఈ పాయింట్లో మనకి అక్షిత వాళ్ళ లేఅవుట్ ఉంటుంది. సో ఇక్కడ మన ల్యాండ్ ఉంటుందండి. మీకు 30 అని కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్గా ఈ పర్టికులర్ లొకేషన్లో మన 20 గుంటాస్ ల్యాండ్ అనేది సేల్కి ఉంటుందండి. సో మీకు ఏదైతే ఈ 18 మీటర్స్ అని చూపిస్తుందో ఇక్కడ ఇది మనకి మెయిన్ అప్రోచ్ రోడ్ అండి. ఇది మనకి ఈ రెడ్ కలర్లో ఏదైతే కనిపిస్తుందో ఇది మనకు మహేశ్వరం టు పులిమామిడి కనెక్టివిటీ రోడ్డు. సో మనకు దీనికి ఇక్కడ నుంచి మనం జస్ట్ రైట్కి తీసుకుంటే ఇది మనకి 30 మీటర్స్ 100 ఫీట్ రోడ్ అండి. ఒక విధంగా చూసుకుంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి 20 గుంటాస్ ల్యాండ్
ఈ మన 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి. సో అలానే మనకి యాజ్ పర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం కూడా బఫర్ అనేది తీసుకుంటారండి 100%. ఈ 20 గుంటాస్లో నాకు తెలిసి 1 గుంట వరకు కూడా పోవచ్చు, అది నేను గ్యారంటీ ఇవ్వలేనండి. బట్ అది మాస్టర్ ప్లాన్ రోడ్ అయిన తర్వాత అవుతుందండి. సో జస్ట్ ఇట్స్ టేకింగ్ టైం, ఆల్మోస్ట్ ఒక 10 to 15 ఇయర్స్ టైం అయితే పడుతుంది ఇక్కడ 100 ఫీట్ రావడానికి. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మనకి 40 ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు ఏదైతే అప్రోచ్ రోడ్ కనెక్టివిటీ రోడ్ కనిపిస్తుందో మీకు ఈ కనెక్టివిటీ రోడ్డు ఫేసింగ్కే మనకి ఆ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి. సో మీకు ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అవన్నీ కూడా రెసిడెన్షియల్ హౌసెస్ అండి. జస్ట్ మనకి ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డే మనకి హెచ్ఎండిఏ 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. సో ఇది వచ్చేసి కంప్లీట్ 84 సర్వే నెంబర్లో వస్తుంది, కంప్లీట్గా R2 జోన్లో ఉంటుందండి. సో ఇదే ప్రాజెక్ట్లో కొంచెం ముందుకెళ్తే మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంటుందండి, అక్షిత వాళ్ళ ప్రాజెక్ట్ ఉంటుంది ఇదే రోడ్లో. సో మనకి యాక్చువల్గా అయితే ఇది వచ్చేసి 20 గుంటాస్ ల్యాండ్ అండి. మనకి ఏదైతే ప్రీకాస్ట్ కనిపిస్తుందో ఇది మనకి సేల్కున్నటువంటి ల్యాండ్. సో మనకి ఇది గుంట వచ్చేసి 1,45,00,000 చెప్తున్నారండి. సో అలా మనం గుంటలో ఈచ్ గుంట వచ్చేసి 7,50,000 అవుతుంది. సో మనం దాన్ని గజాల్లో కన్వర్ట్ చేస్తే గజం వచ్చేసి 6,000 పడుతుందండి యాజ్ అన్ యావరేజ్గా. సో మనకి హెచ్ఎండిఏతో కంపేర్ చేసుకుంటే అగ్రికల్చర్ ల్యాండ్ చాలా తక్కువ రేటుకి వస్తుందండి. ఈ ల్యాండ్ నెగోషియబుల్ ఉంటుంది ఇంకా. సో మనకి ఇది డెప్త్ ఎక్కువ ఉంటుందండి. మనకి విడ్త్ వచ్చేసి అప్ టు మనకి 90 విడ్త్ వరకు ఉంటుంది. సో 20 గుంటాస్, గుంట వచ్చేసి 1,45,00,000 చెప్తున్నారు. మనకి ఈచ్ గుంట వచ్చేసి 7 lakhs చేంజ్ అవుతుందండి. గజాల్లో కన్వర్ట్ చేసుకుంటే 2,400 స్క్వేర్ యార్డ్స్, గజాల్లో కన్వర్ట్ చేసుకుంటే మనకి 2,400 స్క్వేర్ యార్డ్స్ ఉంటుందండి. 2,400 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. సో గుంట వచ్చేసి మనకు గజం వచ్చేసి మనకి 6,000 పడుతుందండి. సో నెగోషియబుల్ ప్రైసెస్ ఉంటాయి. సో మనకి ఇది వెరీ నియర్, మనకి మహేశ్వరంకి చాలా దగ్గరలో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.